నమస్కారం. ఈటీవీ 360కి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. పింఛన్ల పంపిణీలో జగన్ మళ్లీ కుట్రకు తెరలేపారన్న చంద్రబాబు. ఏ ఒక్క వ్యక్తి చనిపోయినా ప్రభుత్వానిదే బాధ్యతని స్పష్టీకరణ. వైకాపా తాటాకు బెదిరింపులకు భయపడొద్దన్న పవన్ కళ్యాణ్. పేకాట క్లబ్బులు కావాలో డీఎస్సీ కావాలో ఆలోచించుకోవాలని పిలుపు. పోలవరం నిర్వాసితులను జగన్ నిలువునా ముంచారన్న షర్మిల. పరిహారం ఇవ్వకుండా మొండి చేయి చూపించారని మండిపాటు. అధికారం డబ్బుతో సత్యాన్ని దాచలేమన్న బ్రదర్ అనిల్. వివేక హత్య కేసులో ఎప్పటికైనా ధర్మమే గెలుస్తుందని వెల్లడి. అభివృద్ధిలో గతానికి ఇప్పటికీ తేడా గమనించాలన్న జగన్. హామీల పేరుతో నాడు చంద్రబాబు మోసం చేశారని ఆగ్రహం. రాష్ట్రంలో ఇసుక అక్రమ తవ్వకాలపై సుప్రీంకోర్టు ఆగ్రహం. ఎన్జీటీ తీర్పును యథాతథంగా అమలు చేయాలని ఆదేశం. ఇండియా కూటమి గెలిస్తే ఏడాదికో ప్రధాని ఉంటారన్న మోదీ. మైనార్టీల ఓట్ల కోసం కాంగ్రెస్ కుట్రలు పన్నుతోందని విమర్శ. గెలిస్తే దేశవ్యాప్తంగా కుల ఆర్థిక సర్వే చేపడతామన్న రాహుల్. రాజ్యాంగం మార్చేందుకు భాజపా ప్రణాళికలు రచిస్తోందని ఆరోపణ.